మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక పర్సన్ లో హౌసింగ్ ఉండాలి, ఒక హౌస్ ఉండాలి ఒక పర్సన్ కి, తెలుసు మీ అందరికి. సో అదే కోసం ఆల్రెడీ డిమాండ్ సర్వే పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత 15,000 డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. డిమాండ్ అంటే ప్రజలు అడిగారు కావాలి, కానీ మనం వెరిఫికేషన్ చేయాలి, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఎలిజిబిలిటీ చెక్ చేస్తే దాదాపు 11,000 12,000 మధ్యలో మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది. ఇంకా 1 వీక్ పడుతుంది పూర్తి చేయడానికి వెరిఫికేషన్. సో దాదాపు 11,000 వరకు మీరు అనుకోవచ్చు. సో 11,000 పీపుల్ కి న్యూ హౌసింగ్ వస్తుంది మొత్తం కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో. ఓకే, అది ఫైనల్ చేయడం జరిగింది. అదే కోసం జియో కూడా రావడం జరిగింది. సో ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ డిమాండ్ అండ్ శాంక్షన్ అంటే శాంక్షన్ ఈ నెలలో అయిపోతుంది, ఎక్విజిషన్ నెక్స్ట్ 2 months లో పూర్తి అయిపోతుంది. ఎక్విజిషన్ అంటే ఇక్కడెక్కడ భూమి కావాల్సిందే, ఎక్కువ మందికి అక్కర్లేదు, మాత్రమే 1000 మెంబర్స్ అడిగారు. అంటే వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు. మిగతా 10,000 మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి, వాళ్ళు సొంతగా ఒక సైట్స్ ఉన్నాయి, జస్ట్ సపోర్ట్ అడుగుతున్నారు. సో అది మనం పూర్తి చేసాము. అంటే నెక్స్ట్ 3 months 2 months ఎక్విజిషన్ చేసి నెక్స్ట్ 2 months తర్వాత మనకి మళ్ళీ హౌసింగ్ సర్వే ఏం అక్కర్ ఉండదు. సో అది ఫైనల్ సజెషన్ మోడ్ లో చేసేసాము. ఓపెనింగ్ 9th April ఉంది. 9th April టెండర్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ SC/ST హౌస్ హోల్డ్స్ కి చేసేస్తాము నెక్స్ట్ 3 months లో. SC/ST హౌస్ హోల్డ్స్ కి, నాన్ SC/ST హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. వాళ్ళు అంటే 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి, ఎంత కిలోవాట్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి, ఇది మొత్తం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము. అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది, ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం. ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మనకి పెన్షన్ 100% సిచ్యువేషన్ బేసిస్ లో అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ 1 issue వాస్ పెండింగ్, సదరం. అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము. ఓన్లీ 2 days లో 6,000 మెంబర్స్ కి చెక్ చేసాము. ఓవరాల్ ఇప్పటి వరకు 11 MOUs సైన్ చేసాము. అదిలో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈజీ మార్ట్, కేర్ అండ్ గ్రో, టెక్కనల్, ఆల్ ది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ, ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు, మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేయడం జరిగింది. మైనా మహిళా ఫౌండేషన్ అది ఈ రెండు నేను డావోస్ వెళ్ళినప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద తీసుకువచ్చాము. సో మైనా మహిళా ఫౌండేషన్ అంటే మనకి ఫర్టిలిటీ రేట్ ఎలా అంటే సస్టైనబుల్ గా తీసుకురావాలి. అంటే ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం సార్ విజన్ అంటే ఏంటి, ఒక డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా కరెక్ట్ గా ఉండాలి, సస్టైనబుల్ గా ఉండాలి, పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి, అది వాళ్ళు హెల్ప్ చేస్తారు. సెకండ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఆనరబుల్ సీఎం సార్ చాలాసారి చెప్పారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖచ్చితంగా మనం ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ ద్వారా. ఇక్కడ పక్కన అంటే హోండా షోరూమ్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ 2nd floor లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ 6-7 ప్రాజెక్ట్స్ మనం యాక్చువలైజ్ చేసాము. యాక్చువలైజ్ అంటే అక్కడ మాత్రమే మాట్లాడడానికి కాదు, ఇక్కడ తీసుకువచ్చాము, పని చేస్తున్నారు వాళ్ళు. ఇంకా 4-5 తీసుకువస్తాము. దాదాపు 14-15 ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇక్కడ తీసుకువస్తాము నెక్స్ట్ 5-6 months లో. సో స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 years లో 30,000 జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000 లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు. ఓకే, 8 months లో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది. ఓకే, అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, బస్ డిపో, పార్క్స్ 2 కొత్తగా వస్తుంది, NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, క్రిమేటోరియం కొత్తగా వస్తుంది, ప్లస్ లైబ్రరీస్ వస్తుంది. ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము, స్వర్ణ నవదిశ సెంటర్, అది కూడా అంటే ఇక్కడ వస్తుంది. బ్యూటిఫికేషన్ వస్తుంది, సిగ్నల్స్ వస్తుంది. హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము, ఇక్కడ కరెక్ట్ కాదు, కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ 5 minutes నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం. గండికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకువస్తున్నాము, కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు 4 crore ఖర్చు చేసాము ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి, ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను, స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు, లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను. ఇరిగేషన్ సంబంధించి మనకి లేటెస్ట్ శాంక్షన్ వచ్చింది. 4 చెక్ డ్యామ్ సంబంధించి 10 crore శాంక్షన్ చేయడం జరిగింది. 4 చెక్ డ్యామ్స్ ఇమీడియట్ గా ఏదో చేయాలి పల్లా రివర్ మీద, ఈ రిపేర్స్, సో దట్ వర్షం వస్తుంది. ఆ 4 చెక్ డ్యామ్స్ లో మనకి చాలా వరకు గ్రౌండ్ వాటర్
లెవెల్ పూర్తి అయిపోతుంది. సో అది మీకు తెలియజేస్తున్నాం. శాంక్షన్ జస్ట్ 10 days బ్యాక్ వచ్చింది. అది టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన ఎస్సీ హాస్టల్ సంబంధించి మనకి 3.7 CR శాంక్షన్ వచ్చింది బేసిక్ రిపేర్స్ కోసం ఆల్ హాస్టల్ సంబంధించి. సో అది టెండర్ ప్రాసెస్ లో ఉంది అండ్ మనకి 8th April కల్లా టెండర్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఎస్సీ హాస్టల్ సంబంధించి రిపేర్స్ అన్ని టేకప్ చేస్తాము. సో ఇన్ నెక్స్ట్ 1 month ఎస్సీ హాస్టల్స్ అండ్ ఎస్టీ హాస్టల్స్ లో 2.6 గ్యాస్ కనెక్షన్ మీ అందరికీ తెలియజేస్తున్నాను. శాంక్షన్ అయింది. లాస్ట్ టైం అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు శాంక్షన్ అయింది అరౌండ్ 15 days బ్యాక్. సో దాదాపు 3,482 అది రిక్వైర్మెంట్ ఉంది మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఫ్రీలో ఇస్తున్నాము దీపం 2.0 కింద. మీటింగ్ కూడా చేశాము. నెక్స్ట్ 1 month బై ఏప్రిల్ ఎండ్ గ్యాస్ కనెక్షన్స్ మనకి 100% అయిపోతుంది. తర్వాత రోడ్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ ఫస్ట్ ఫేజ్ లో రోడ్స్ పూర్తి చేసాము 47 kilometers. ఆర్ఎన్బి సంబంధించి టోటల్ 53 CR రావడం జరిగింది 108 kilometers కోసం. అది అంటే టెండర్ కూడా పూర్తి అయింది. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు. వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్. ఈ వీక్ లో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మాక్సిమం 10th April కల్లా వర్క్ స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ 2 months లో పూర్తి చేస్తాము. సో అది మనకి చాలా పెద్ద డెవలప్మెంట్ వస్తుంది. బై జూన్ 108 kilometers వి విల్ కంప్లీట్. ఓకే, ఇదే కాకుండా మనకి కృష్ణగిరి పల్మనేరి హైవే సంబంధించి ఈ రోజు మీటింగ్ పెడుతున్నాము. ఇంకా డిపిఆర్ పూర్తి అంటే ఇంకా చేయలేదు కానీ పూర్తి అయిపోతుంది అండ్ వెరీ సూన్ జూలై నుండి పని స్టార్ట్ అవ్వడానికి ఫుల్ అవకాశం ఉంది. అది మనకి పైన కమ్యూనికేషన్ రావడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తారు కాబట్టి నేషనల్ హైవే.